రైట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాధాకిషన్ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. గతంలో బీజేపీలోకి వెళ్లినందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్ ని ప్రభాకర్ రావు ట్యాప్ చేశాడు. రోహిత్ రెడ్డితో పాటు మరికొందరు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా గుర్తించారు. పైలట్ రోహిత్ రెడ్డి ఆడియోల్ని ముందు పెట్టి ఎమ్మెల్యేల కొనుగోలుకి తెరదించారు. పైలట్ రోహిత్ రెడ్డి స్కెచ్ ప్రకారం మొయినాబాద్ ఫామ్ హౌస్ లో చర్చలు జరిగాయి. మధ్యవర్తి నందు ఫోన్ ట్యాప్ చేయడంతో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేయాలని మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. బిఎల్ సంతోష్ ని అడ్డం పెట్టుకుని లిక్కర్ స్కామ్ నుంచి కవితని తప్పించాలని ప్లాన్ చేశారు. బిఎల్ సంతోష్ అరెస్టు ప్రయత్నాలు విఫలం కావడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకి పెద్ద ఎత్తున స్పై కెమెరాలు, డివైజ్లని ప్రభాకర్ రావు కొనుగోలు చేశారు. డీఎస్పీ శ్రీనాథ్ రెడ్డి సహకారంతో ఢిల్లీలో అధునాతన పరికరాలు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకొక కీలక మలుపు అయితే తిరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు బంజారాహిల్స్ నుంచి ప్రస్తుతం జూబ్లీహిల్స్ అయితే షిఫ్ట్ అవడం జరిగింది. జూబ్లీహిల్స్ పిఎస్లో నేరుగా డీసీపీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే రాధాకిషన్ కన్సెషన్ స్టేట్మెంట్లోని కొన్ని కీలక విషయాలు అయితే బయటకు వచ్చినాయి. ముఖ్యంగా బీఆర్ఎస్కి ఆపోజిట్గా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా ఏదైతే రాధాకిషన్ రావు ఏదైతే తన స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే బిఎల్ సంతోష్కి సంబంధించి తనని అరెస్ట్ చేయాలంటూ కూడా కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు కూడా రాధాకిషన్ రావు వెల్లడించారు. అలాగే మరొక పక్క ఏదైతే ఇదే అరెస్టు విఫలవడంతో కేసీఆర్ సీరియస్ అయినట్లు కూడా ప్రస్తుతం ఏదైతే రాధాకిషన్ రావు చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరికొంతమంది బీజేపీలో చేరడానికి ఏదైతే సిద్ధమవుతున్న సమయంలో కూడా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి స్కెచ్తోనే ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి తెరపడిందని చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే బిఎల్ సంతోష్ను అడ్డం పెట్టుకొని ఏదైతే ఎమ్మెల్సీ కవితని లిక్కర్ స్కామ్ నుంచి తప్పించాలని చెప్పి కూడా వాళ్ళు ప్లాన్ చేసినట్లు కూడా రాధాకిషన్ రావు తన స్టేట్మెంట్లో అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఈ ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి ఈ వీడియో ఆడియో రికార్డ్ చేయడానికి ఎస్పీ రంగనాథ్ సంబంధించి ఏదైతే ఢిల్లీలోని ప్రత్యేక డివైజులు అలాగే ఆడియో డివైజులు కొనుగోలు చేసినట్లు కూడా ఏదైతే రాధాకిషన్ రావు వెల్లడించారు. అలాగే మరొక పక్క ఏదైతే బీఆర్ఎస్కి ఆపోజిట్గా ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు కూడా ఇప్పటికే రాధాకిషన్ రావు వెల్లడించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్టేషన్ గన్పూర్ వివాదానికి సంబంధించి కడియం శ్రీహరి అలాగే అతని ఆపోజిట్ అభ్యర్థిపై కూడా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు కూడా వెల్లడించారు. అలాగే మరొక పక్క బీజేపీ నేతలు అంటే ఈటల రాజేంద్ర కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, అలాగే ధర్మపురి అరవింద్ వీళ్ళందరూ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లయితే ఒప్పుకున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే కాంగ్రెస్ నాయకులు అంటే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు అలాగే మరొక పక్క తీన్మార్ మల్లన్న ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే ఒక మీడియా ప్రతినిధి ఇచ్చిన విఐపి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే రాధాకిషన్ రావు అలాగే వాళ్ళ టీం కలిపి ఏదైతే కొంతమంది విఐపీలు ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లయితే అంగీకరించారు. ముఖ్యంగా ఈ కేసులో మొదటి నుంచి కూడా ఒక సంచలనం సృష్టించింది. ముఖ్యంగా అప్పటి బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరగడం అలాగే మరొక పక్క ఈ రాజకీయానికి సంబంధించి అంటే 2019 ఎలక్షన్స్ కావచ్చు, 2023 ఎలక్షన్స్ కావచ్చు, బై ఎలక్షన్స్ కావచ్చు, ప్రతి ఎలక్షన్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక కీలక అంశంగా మారింది. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ కాకుండా ఆపోజిట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ బీజేపీకి డబ్బులు ఎవరు సమకూరుస్తున్నారు, ఎక్కడి నుంచి సమకూరుస్తున్నారు అన్న కోణంలో అప్పటి ఫోన్ ట్యాపింగ్ అయితే ఉపయోగించినట్లు కూడా ఇప్పటికే రాధాకిషన్ రావు తన కన్సెషన్ స్టేట్మెంట్లు అయితే చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, బిఎల్ సంతోష్ కావచ్చు ఇలా పలువురికి సంబంధించి ఫోన్లు ట్యాప్ చేశారు. ముఖ్యంగా ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి ఆడియోలను ముందుంచి ఈ ఎమ్మెల్యే కొనుగోలుకు తెరదింపినట్లు తెలుస్తుంది. అలాగే పైలట్ రోహిత్ రెడ్డి స్కెచ్ ప్రకారమే ఏదైతే మొయినాబాద్లోని ఏదైతే దీనికి సంబంధించి పక్కా ప్లాన్ అయితే వేశారు. అలాగే మరొక పక్క ఒక ఢిల్లీ నుంచి ఆడియో వీడియో డివైజ్ను సేకరించి మరి ఏదైతే ఎమ్మెల్యే కొనుగోలు తెరదింపారు. మనం చూడొచ్చు అప్పట్లోనే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం ఒక సంచలనం సృష్టించింది. ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఈ ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి బయటపడినట్లు అప్పట్లో చెప్పారు. కానీ ఏదైతే ఈ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఆడియోలు ముందుంచి ఏదైతే ఎమ్మెల్యే కొనుగోలుకి తెరదింపడం జరిగింది. అలాగే మరీ ముఖ్యంగా అప్పటి ఏదైతే ఈ బృందంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా రాధాకిషన్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు ఇలా పలువురు ఏదైతే అధికారుల వల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకంగానే మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి కూడా కవితను తప్పించేందుకు కూడా ఇదే ఫోన్ ట్యాపింగ్ అయితే
ఉపయోగించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇదంతా కూడా ఏదైతే రాధాకిషన్ కన్సెషన్ స్టేట్మెంట్లోని ఒక కీలక విషయాలు అయితే ఇవన్నీ బయటకు వచ్చినట్లు తెలుస్తుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.